ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారేమో అకౌంట్స్ చూసి నాకు భయం వేస్తుందని అంటాడు ఒక సందర్భంలో. ఆ ట్రెజరీ చూస్తే నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటాడు ఒకసారి. ఇవన్నీ చెప్తున్నటువంటి మనిషి ఇన్ని వేల కోట్ల భూములు ఎలాగే ఉత్తినే ఇచ్చేస్తారంటే అసలు నాకు తెలియక అడుగుతాను. దీనికి ఏమన్నా పోనీ ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడానికి ఏమైనా చెప్పుకుందామని అంటే అది కూడా లేదు. ఎందుకంటే జనరల్ గా, ఎందుకంటే నేను గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఒక కంపెనీకి ఎప్పుడన్నా మీరో నేనో తీసుకొని వెళ్ళి నాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి నేను ఒక ప్రపోజల్ పెడితే ముందు కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు వెట్టింగ్ చేస్తారు. వెట్టింగ్ చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వారి ప్రపోజల్ గవర్నమెంట్ కి తీసుకొస్తారు. గవర్నమెంట్ కి తీసుకొచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఎస్ఐపిసి అనేటువంటి ఒక కమిటీ ఉంటుంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటిది. సో ఈ కమిటీని హెడ్ చేసేటువంటిది చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ దీనికి కన్వీనర్ గా ఉంటారు. ఆల్మోస్ట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 10 మంది ఈ కమిటీలో ఉంటారు. ఫస్ట్ వీళ్ళు వెట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీటింగ్ ఏంటంటే ఎస్ఐపిబి అని ఉంటుంది, అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. సో దిస్ ఈస్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు, ఒక 10 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. చీఫ్ సెక్రటరీ విల్ బి ద కన్వీనర్ ఆఫ్ ద మీటింగ్ అండ్ హెడెడ్ చైర్మన్ విల్ బి ద చీఫ్ మినిస్టర్. సో ఈ కమిటీ నుంచి వచ్చిన తర్వాత ఎస్ఐపిబి లో ఈ ల్యాండ్ క్లియరెన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎస్ఐపిబి లో ల్యాండ్ క్లియరెన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ కి వస్తుంది, క్యాబినెట్ క్లియర్ చేస్తారు. సో ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి కంపెనీ ఇవన్నీ కమిటీ మీటింగ్స్ ని దాటుకొని క్యాబినెట్ కూడా క్లియర్ అయిపోయి వచ్చిందని అంటే అసలు ఎలా వచ్చింది, అంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎందుకు జరుగుతుంది అనేటువంటిది అంటే ఎంత క్లియర్ గా ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఇప్పటి వరకు లాస్ట్ 15 days గా దీని మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. కన్సర్న్ ఐటీ మినిస్టర్ మాట్లాడు, ఎందుకంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రజలు గాని అడుగుతా ఉంటే దాని మీద స్పందించరు. ఇంకా గవర్నమెంట్ నుంచి మౌనం అంగీకారం అనుకోవాలా లేదా ఈ స్కామ్ మేము చేసామని చెప్పి ఒప్పుకున్నారు అనుకోవాలా అనేటువంటిది. ఉర్సా క్లస్టర్స్ కి ల్యాండ్ అలాట్మెంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఈ లాస్ట్ 10 months లో. ఇందులో వేరే డౌట్ లేదు. విశాఖపట్నాన్ని ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ క్యాపిటల్ గా వాడుకుంటున్నారు. సో పెద్ద ఎత్తున దీన్ని ప్రజలకు మరింతగా చేరువయ్యేటువంటి దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోరుతా ఉన్నా.